అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నానని. అది ఏదైనా సరే, ఏది ఏమైనప్పటికీ సరే, ఇదిగో మరి లోకమంతయు ఏకమైపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టినా సరే, ఇదిగో నాకు దీనివల్ల యేసు ప్రభువుని అంగీకరించడం వల్ల నాకు ఇంత నష్టం కలుగుతుందని ఒకవేళ ఆ నష్టము శారీరకమైనటువంటి నష్టముగా నీకు కనబడుతున్నప్పటికీ కూడా నీవేం చేయాలంటే ఆ భూమిలో, ఆ దేవుని ఉపదేశములో, ఆ దేవుని వాక్యములో నీవు తడపబడాలి. మొదటగా ఆ దేవుని ఉపదేశములో, దేవుని వాక్యము కొరకు నీవు చచ్చిన వారిగా ఉండాలి. అప్పుడు దేవాది దేవుడు నిన్నేం చేస్తాడు? ఫలింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, వర్షమును హిమమును ఎక్కడి నుంచి వస్తాయండి? ఆకాశము నుండి వస్తాయి. ఒకసారి దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన ఆకాశము నుండి మనుషులను తొంగి చూస్తున్నాడు. ఆకాశమందు ఆసీనుడైన దేవుడుగా ఉన్నాడు. అటువంటి దేవదేవుడు ఈ దినము నీకు తెలియజేసినటువంటి ఉపదేశాన్ని నీవు పెడచెవిన పెట్టడానికి వీల్లేదు, కానీ ఆ వాక్యాన్ని వినాలి. ఆ వాక్యంలో నేను ఏమి చేయగలను, నేను ఏమి చెయ్యాలి, నేను ఎలా ప్రవర్తించాలి, ఎలాగ మారాలి, నా జీవితంలో, నా ప్రవర్తనలో, నా బ్రతుకులో నేను మార్చుకోవాల్సిన అంశాలు ఏమని అని చెప్పి నీవు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని విని ఆ వాక్యానికి నీవు లోబడతావో, ఆ ఉపదేశాన్ని నీవు అంగీకరిస్తావో, నిశ్చయముగా దేవాది దేవుడు మన పక్షముగా అద్భుత కార్యాలు చేస్తాడు.